Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అధ్యక్షతన గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు మరియు కార్యకర్తల వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు. అలా వచ్చండి. అదే చూడండి. ये तनको చాలా క్రియేటివ్గా ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చాలా వరకు అప్లికేషన్స్ అన్నీ వికలాంగు పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు మరి మ్యాక్సిమం చాలా ఎక్కువ అప్లికేషన్లు రావడం జరిగింది. ముఖ్యంగా నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. జూన్ నెలలో ఏదైతే వితంతు పెన్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయడానికి ఒక కార్యాచరణ చేయడం జరుగుతుందని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ ఈ పెన్షన్లో భాగంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పెన్షన్ కూడా రాసిన సందర్భాలు లేవు. అలాగే మనం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాల్లో చాలామందికి పెన్షన్లు రాకపోవడం వల్ల ఆ పెన్షన్లో చాలా మటుకు పెరిగిపోయిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి.
ఇది ముందుగా మరి వితంతు పెన్షన్లు ఇచ్చేసిన తర్వాత తదుపరి వికలాంగ పెన్షన్లు అలాగే వృద్ధాప్య పెన్షన్లు కూడా ఇవ్వబడతాయని చెప్పి మరి పార్టీ సమాచారం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి పేద ప్రజలు ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ ఒక్క చోటే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్న విషయం అందరూ కూడా గ్రహించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ భారతదేశంలో మొత్తంలో 4,000 పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. దాని తర్వాత హర్యానాలో 2,300 ఇస్తున్నారు. మిగతా అన్ని చోట్ల 200 మొదలు 1,000 రూపాయల దాకానే ఇస్తున్నారు. మిగతా చోట్ల అంతా లేదు. ఒక్క తెలంగాణలో మాత్రం 2,100 ఇస్తున్నట్టున్నారు. మరి ఈ రకంగా ఈ పెన్షన్లకి మరి మ్యాక్సిమం డబ్బులు ఈ ప్రభుత్వం నుంచి మరి ప్రజలకు అందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి బృహత్కరమైన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన గతంలో 200గా ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు చేసింది ఆయనే, 2,000 చేసింది ఆయనే. మరి ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి దఫాలుగా మరి 4 దఫాలుగా 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 3,000 చేయడం జరిగింది. దాన్ని 3,000 నుంచి ఒకేసారి 4,000 ఇచ్చి అది కూడా మరి 2 మాసాల ముందు వాగ్దానం చేసిన మూలాన డబ్బులు కూడా కలుపుకుని మరి ఇవ్వడం జరిగింది. ఇది మరి కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఉదాహరణ మాత్రమే. మరి ఈవేళ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలి. ఒక పక్కన అభివృద్ధి చేయాలి, ప్రాజెక్టులు కట్టాలి, రోడ్లు వేయాలి, ప్రజలకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చూడాలి. ఈ గురుతర బాధ్యత అంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వహిస్తూ మరి కూటమి ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా నడిపించుకుంటూ అలాగే మన తెలుగుదేశం పార్టీని నడిపించవలసిన పరిస్థితి కూడా ఉంది. రోజు 2 గంటలు పార్టీ మీద వర్కౌట్ చేస్తున్నానని చెప్పి నిన్ననే చెప్పడం జరిగింది. 24 గంటలు కాదు, 48 గంటలు ఉన్నా సరే ఆయన మరి నిరంతరం కూడా పనిచేసే కార్యక్రమాన్ని ఆయన పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ మన తెలుగుదేశం పార్టీ ఆశాకిరణం భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో నిన్ననే మరి బుల్లెట్ కంపెనీ 2,500 కోట్లతోటి మరి చేయడం జరిగింది. ఇలాగా రాయలసీమలో దాదాపుగా ఈవేళ నేను చూశాను, తిరుపతి, అనంతపురం, కర్నూలు, కడప ఇలాగ అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున మరి పరిశ్రమలకి అన్ని అవకాశాలు ఉన్న చోట్లల్లా కూడా మరి ప్రభుత్వం వెనకబడిన ప్రాంతాలన్నిటి అభివృద్ధికి కూడా మరి ముందుకు వస్తూ ఉంది. అయితే మరి ఉభయ గోదావరి జిల్లాల తరపున పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా, పూర్వపు తూర్పు గోదావరి జిల్లా తరపున ఈ 2 చోట్ల కూడా పరిశ్రమలు అంతగా లేవు. మరి ఏదైతే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఈ ప్రాంతం అంతా ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు దయించి ఈ 2 ప్రాంతాల్లో కూడా పరిశ్రమల్ని ఏర్పాటు చేసి ఇక్కడున్న యువతకి మరి నిరుద్యోగాల నుంచి మరి బయటకు వచ్చేలాగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ పెన్షన్ అవునాయి, ఏ కార్యక్రమం అవునాయి, కేంద్ర ప్రభుత్వ సహకారం అలాగే జనసేన పార్టీ తరఫున మరి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నిటికీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ
కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అలాగే మరి కూటమి నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా కంకణబద్దులు అయి ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈవేళ మ్యాక్సిమం అప్లికేషన్లు కనపడుతున్నాయి. చివరికి వచ్చేటప్పుడు ఎన్ని అవుతాయన్నది తర్వాత తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈవేళ ఈ కార్యక్రమానికి వచ్చిన మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం అగ్నిమాపక అధికారి కెవి మురళి కొండబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం ప్రాంత ఆసుపత్రి వద్ద అగ్ని ప్రమాదాల నివారణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్నిమాపన సిబ్బంది మండల ఆర్పే విధానంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలు ఏదైనా జరిగితే కనుక అంటే మనం ఉన్న ప్రిన్సిపల్స్లోని ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగితే ఏ విధంగా మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం, మన దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఏదైనా మనం ఆపరేట్ చేయగలిగినామా లేదా ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వాళ్ళు ఏ స్టేట్ ఉపయోగించి కిందకి రావాలి ఎమర్జెన్సీలో అంటే అలారం సిస్టమ్ ఏదైనా ఉందా అంటే ఎమర్జెన్సీ అలానే మీరు ఇక్కడ ఫైర్ ఐడెంటిఫై చేశారు. ఒక పర్సన్ ఐడెంటిఫై చేసి ఏం చేయాలి అందరికీ తెలియపరచాలంటే పరిగెత్తి అందరికీ చెప్పలేరు కదా. అంటే స్మాల్ టైంలో విత్ ఇన్ ద 1 minute లోపల అందరూ కమ్యూనికేట్ అయిపోవాలి. అందరూ ఏంటంటే బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే ఫైర్ ఎక్కడైనా ఏమైనా సంబంధం లేదు, ఇమీడియట్గా అలారం మోగిందంటే అందరూ బయటకు వచ్చేసేయాలి. ఇదేది మన సబ్జెక్ట్ పాయింట్ ఏదైతే ఉందో బయటకు వచ్చేవరకు కూడా మన అందరూ కూడా సేఫ్గా లేదండి. తర్వాత ఎవరైనా కానీ దాన్ని ఆపరేట్ చేయగలిగే వాళ్ళు కంట్రోల్ చేయగలిగే వాళ్ళు పైన ఆపడానికి తర్వాత విషయం. ముందు మన అందరం చేయాలి అంటే మీకు రేడియేషన్ ఎంతవరకు చేయగలమో అంత రేడియేషన్ తీసుకెళ్ళాలి. తీసుకుని బయట తీసుకెళ్ళి పైన దీన్ని ప్రెస్ చేస్తూ దీన్ని ఆపరేట్ చేయాలి. పైన స్వీట్ చేయాలి. స్వీట్ చేస్తే అంటే గాల్లో కొట్టడం అనేది ఎలా దాన్ని అంతా పడడం చేయకూడదు. దీన్ని ప్రెస్ చేసి దాని మీద అప్లై చేసినట్లయితే పూర్తిగా పైన ఆగిపోతాయి. అది ఇనిషియల్గా ఆగిపోయినా మనకి కంట్రోల్లో ఉంటుంది. అది చేయకుండా అటు మార్కెట్ ఇటు మార్కెట్ చేసేసరికి అలా అవుట్ ఆఫ్ కంట్రోల్. అంటే ఇది పెద్ద ఫైల్ పనిచేయదు. అంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ దేనికి పనిచేస్తుంది ఇమీడియట్ ఇనిషియల్ స్టేజ్ అలాగే ఇది అనమాట. ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ కిట్ పెద్ద వాటికి ఏంటంటే మళ్ళీ పంపులు దానికి మళ్ళీ అంతా ఉంటాయి. సో డిగ్రీ పట్టుకోవడం వల్ల అది ఫైర్ ఇక్కడ ఉందనుకో ఫైర్ మీద అప్లై చేసి కాసేపు దుఃఖొచ్చి పడగల అలా ఫైర్ మీద మనం ఎఫిషియెంట్గా అప్లై చేసినట్లయితే ఆ ఫైర్ మీద ఏం చేస్తుంది ఈ పౌడర్ అనేది ఒక వేరుగా ఫామ్ అయిపోయి ఆక్సిజన్ సప్లై ఆపేస్తుంది. అది ఇనిషియల్ స్టేజ్. నమస్కారం అండి. ఈరోజు ఈ సమ్మర్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈ యొక్క మా యొక్క ప్రిన్సెస్ లో ఏదైతే పరిధిలో ఉన్నటువంటి ఆల్ ఆక్యుపెన్సీస్ అంటే రెసిడెన్షియల్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, లేదంటే ఫంక్షన్ హాల్స్, థియేటర్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా ఈ సమ్మర్లో ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమి తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉపయోగించి ఇనిషియల్ గా దాన్ని పుట్ ఆఫ్ చేయడం ఏ విధంగా అన్న దాని మీద ఈ ప్రొయాక్టివ్ ఆస్పెక్ట్ లో అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే కాన్సెప్ట్ మీద అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే దీనిలో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇనిషియల్ స్టేజ్ లోనే దాన్ని పుట్ ఆఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. హ్యూమన్ లాస్ కానీ ప్రాపర్టీ లాస్ కానీ చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఇది గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మరి హెచ్ఓడి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా కూడా మేము మా యొక్క పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆక్యుపెన్సీలను కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ఎవ్రీడే మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సమ్మర్ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ వేడి ఉండడం వల్ల మరి అదేవిధంగా ఈ అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. వాటిని ఇనిషియల్ స్టేజ్ లో కంట్రోల్ చేస్తే మెజారిటీ ఆఫ్ లాస్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జిల్లా మినీ మహానాడును తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్నట్లు వలవల బాజీ ప్రకటించారు. త్వరలోనే తేదీని వెల్లడిస్తామన్నారు. అలాగే నెల్లూరులో జరిగే మహానాడుకు భారీగా తరలి వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ లోపు స్థానికంగా పార్టీని బలోపేతం చేసేలా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ
మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ ఇన్ఛార్జీలు, గ్రామ వార్డు అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మే నెలలో జరుపుకునే మహానాడు ఈ సంవత్సరం నెల్లూరులో పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మన జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా మినీ మహానాడు అంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం పెట్టుకుంటూ జిల్లాకి సంబంధించింది ఒకే చోట పెట్టే పద్ధతి తెలుగుదేశం పార్టీలో ఉంది. దాంట్లో భాగంగా ఈసారి మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏపీఐసిసి చైర్మన్, అలాగే పోలిట్ బ్యూరో సభ్యులైన మంతెన రామరాజు గారు మనల్ని మరి మీరు పెడితే బాగుంటుంది, అన్నిటికీ సెంటర్ ప్లేస్గా ఉంటుంది, అందువల్ల మీ దగ్గర ఈ కార్యక్రమం పెడదామని ఒక ప్రపోజల్ చెప్పడం జరిగింది. ఈవేళ ఈ కార్యక్రమం మీద డిస్కస్ చేస్తాకే మరి నాయకులందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత డీటెయిల్డ్గా మొత్తం మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టి జిల్లా మినీ మహానాడు తాడేపల్లిగూడెంలో ఎక్కడ జరుగుతుంది ఏంటి ఈ వివరాలన్నీ కూడా మరి ఆ డేట్ కూడా మా జిల్లా అధ్యక్షులు ఇచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని, అలాగే మరి 27, 28, 29 జరిగే మహానాడు కార్యక్రమానికి కూడా తాడేపల్లిగూడెం నుంచి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏర్పాట్లు ఏం చేసుకోవాలి, ఈ కార్యక్రమాల మీద కూడా మరి దృష్టి పెట్టి తప్పనిసరిగా మహానాడు విజయవంతానికి, అలాగే జిల్లాలో జరిగే మినీ మహానాడు తాడేపల్లిగూడెంలో పెట్టడం, మరి తాడేపల్లిగూడెం మరి మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి అందరూ పూర్తిగా సహకరించవలసిందిగా కోరుకుంటూ, మరి వెన్యూ ఎక్కడ, డేట్ ఏంటి, ఇవన్నీ కూడా మా జిల్లా అధ్యక్షుడు ఒక రోజు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేలా ఏర్పాటు చేయిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ ఇన్ఛార్జీలు, వార్డు కమిటీ మరియు పంచాయతీల ప్రెసిడెంట్లు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. విద్యార్థులను విద్య పరిశోధనల్లో విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి డిజిటల్ లైబ్రరీ ఎంతగానో దోహదపడుతుందని ఏపీ నెట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి రమణారావు సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నెట్ లోని గ్రంథాలయ చైర్మన్ ఆచార్యులు కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఎక్కడైనా కూర్చుని డిజిటల్ కంటెంట్ ని పొందే విధంగా ల్యాప్టాప్స్ తో కూడిన అధునాతన డిజిటల్ లైబ్రరీని 2 డిస్కషన్ రూములను శుక్రవారం ఆయన ప్రారంభించారు. తాడేపల్లిగూడెం మండలం కడిగడ్డ గ్రామ దేవతలు శ్రీ 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 మల్లమ్మ మహంకాళమ్మ పెద్దింట్లమ్మ పోతురాజు వారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి అమ్మవార్ల గ్రామోత్సవం అత్యంత వైభవంగా కమిటీ సభ్యులు నిర్వహించారు. జాతర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. నాకు ప్రసాదం ఉంటే జ్వరంలో బోర్డు వేయడానికి వచ్చారు కనుక
కడియద్ద గ్రామం, తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో 29వ తారీఖు ఏప్రిల్ 2026న కడియద్ద గ్రామ దేవతలైనటువంటి శ్రీ మార్లమ్మ, మాంకాళమ్మ, పెద్దింట్లమ్మ, పోతురాజు జాతర కార్యక్రమాన్ని గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా నిర్ణయించి మరి దాదాపు 12 రోజులు ఈ జాతర మహోత్సవాల కార్యక్రమంలో గత 8 రోజుల నుంచి కూడా ఉదయం ప్రతి గ్రామంలో ఇంటి దగ్గర అమ్మవారికి పార్పుల కార్యక్రమం, అదేవిధంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 10వ రోజు అమ్మవారికి పెద్ద సేవా కార్యక్రమాన్ని ఈరోజు గ్రామంలో బ్రహ్మాండమైనటువంటి మరి కార్యక్రమాలతో మరి ఈరోజు గ్రామం అంతా కూడా పెద్ద సేవా కార్యక్రమం జరుగుతుంది. ఈ పెద్ద సేవా కార్యక్రమం దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి మరి తెల్లవారులు కూడా ఈ గ్రామం అయ్యే వరకు కూడా ఈ పెద్ద సేవా కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 300 మంది ఆర్టిస్టుల చేత మరి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, దాంట్లో మరి ముఖ్యంగా మణిపూర్ డాన్స్ కానివ్వండి, అదేవిధంగా మరి కేరళ డప్పులతో నృత్యాలతో, కాళికాశక్తి వేషాలతో ఈ పెద్ద సేవా కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ తల్లులు దాదాపు జరిగి 15 సంవత్సరాలు అయింది జాతర కార్యక్రమం. మళ్ళీ 2011లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు మేము 2026లో అమ్మవారి జాతరను తలపెట్టాం. మరి చాలా బ్రహ్మాండంగా ఈ రోజు మా కడియద్ద గ్రామంలో ఆడపడుచులందరూ కూడా ఈ రోజు గ్రామంలోకి వచ్చి ఎంతో కనుల విందుగా ప్రతి కుటుంబంలో కూడా ఒక జాతర వైభవాన్ని తీసుకొచ్చారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంకా రేపు ఎల్లుండా కూడా వివిధ కార్యక్రమాలు జాతరలో భాగంగా బలిచాడ కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. మరి క్రతువుల గురించి మాకు ఈ జాతర గురువు గారు అయినటువంటి దుర్గారావు గారు ఈ క్రతువుల గురించి మీకు పూర్తి వివరాలు అందిస్తారని కోరుతున్నాను. మార్లమ్మ, మాంకాళమ్మ, పెద్దింట్లమ్మ, పోతురాజుల జాతర మహోత్సవం మరి గతంలో 1981లో, మళ్ళీ 2011లో, మళ్ళీ 2026లో ఇది మాకు తెలిసి మూడవ జాతర ఈ అమ్మవార్ల జాతర మహోత్సవం. మరి మేము గతంలో చూసిన 2 కన్నా కూడా ఈ రోజున మహా అద్భుతంగా మా గురువుగారు అయినటువంటి నీలం దుర్గారావు గారు అన్ని క్రతువులు కూడా తూచా తప్పకుండా ఆయన నడిపిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా వచ్చి ఆడపడుచులు అందరూ కూడా ఇచ్చేశారు గ్రామానికి. మరి ప్రతి రాజకీయ నాయకులు కానీ అన్ని పార్టీలకి సంబంధం లేకుండా అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇలాగే ఈ రోజున హిందూ సాంప్రదాయాన్ని ఎంతో కళ్ళకి కట్టగట్టినట్టు ఈ రోజు నెక్స్ట్ వచ్చే తరానికి ఏం చేయాలనే దాని మీద పెద్దలు మా దుర్గారావు గారు అన్ని విషయాలని కూడా గురువు గారు వివరంగా చెప్తూ మా గ్రామాన్ని ఎంతో ఆ అమ్మవారు దయ చూపి ఇంకా మా గ్రామం ఆల్రెడీ నిత్యతారణం, పచ్చతారణం, నిత్యం ఏదో ఒక క్రతువులు జరుగుతూనే ఉంటది. పోయిన సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి భారీ ఎత్తున కట్టడం, ఆ సంరాధన జరగడం, ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి కలకల్లాడుతూ ఉంటది గ్రామం. ఈ గ్రామం ఎన్ని వందల సంవత్సరాలు అయినా ఇలాగే కలకల్లాడుతూ మా గ్రామ ప్రజల తరపున అందరి తరపున కూడా ఈ రాష్ట్రంలో మాకు అందరూ సహకరించిన నాయకులందరికీ కూడా మా గ్రామం తరపున నేను కృతజ్ఞతలు తెలియదు. జై కడియద్ద గ్రామ దేవతలైన మార్లమ్మ, మహంకాళమ్మ, పోతురాజు గారుల జాతర వేడుకలు అద్భుతంగా జరగడానికి నా వంతు పాత్ర నన్ను నిర్వర్తించడానికి గ్రామ పెద్దలు 2011లో నన్నే ఇక్కడికి తీసుకొచ్చి జాతర చేయించారు. మళ్ళీ 2026 ఈ తేదీల్లో మళ్ళీ జాతర జరిపించడానికి కూడా నన్నే వారు ఎన్నుకున్నారు. నా ధర్మాన్ని నిర్వర్తిస్తూ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. మరి రేపు రాత్రికి అమ్మవారికి పొలిచాట కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. పొలిచాట కార్యక్రమం అనగా రాత్రి 10 గంటల నుండి జరిగే కార్యక్రమం అనుకుంటారు అందరూ. దానికి అనుబంధ కార్యక్రమాలు ఏ రోజునైతే పొలిచాట కార్యక్రమం అనుకున్నామో ఆ రోజు ఉదయం 8 గంటల నుండి ఆ పగలంతా కార్యక్రమాలు గంటకు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ఆ రాత్రి తెల్లవారులు పొలిచాట కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెల్లవారితే ఆదివారం ఉదయం 8 గంటలకు
అమ్మవారిని అత్తవారింటికి సాగనంపే కార్యక్రమం ఉంటుంది. అదే సమయంలో అమ్మవారి పూరిపాకను తగలబెట్టే కార్యక్రమం ఉంటుంది. అదే సమయంలో పంది పిల్లలు తూర్పు దిక్కున పాతిపెట్టి ఆ పంది పిల్లలను దాటించే కార్యక్రమం ఉంటుంది. ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా గ్రామ భక్తమాతలు ఆనందపడే విధంగా క్రతువులన్నీ అమ్మవారి నిర్ణయాల ప్రకారం శాస్త్ర ధర్మ ప్రకారం నడిపించడం నా వంతు విధిగా నేను భావించి ఈ కార్యక్రమాలను చక్కగా నడిపించడానికి అమ్మవారి దీవెనలతో గ్రామస్తుల సహకారంతో సర్వశక్తులు ఓడ్చి కరిగద్ద జాతర అద్భుతంగా జరిగింది అనిపించుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. తాడేపల్లిగూడెం మండలం చిన్నతాడేపల్లి వద్ద జాతీయ రహదారిపై వాటర్ ట్యాంకర్ ను వెనుక నుంచి లారీ ఢీకొన్న సంఘటన శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ పాలపర్తి రాంబాబుకు బలమైన గాయాలు కాగా క్లీనర్ డి వెంకట్రావుకు 2 కాళ్లు విరిగినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. లారీ కుంచనపల్లి నుంచి ఏలూరు వైపు వెళుతుండగా ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.